మార్కు సువార్త 14:38 మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయండి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి ప్రైజులాడో. ఈరోజు మనమందరూ కూడా ఎన్నో రకాలైన శోధనలతో, బాధలతో, సమస్యలతో, వేదనల గుండా సాతాను ఎన్నో రకాలుగా మనల్ని కృంగతీయాలని, బాధ పెట్టాలని, వేదనకరమైన పరిస్థితిలో ఉండాలని, ఆత్మీయతలో మనమందరం కూడా కృంగిపోవాలి అని, వాక్యానికి లోబడకుండా మనం జీవించాలని ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. వాడికి కొంచెమే సమయమని ఎవరిని మింగుదుమని వెతుకుచూ తిరుగులాడుచూ ఉంటుంటే మీరు మాత్రము ప్రార్థన చేయకుండా, అది మెలకుగా ఉండి ప్రార్థన చేయకపోతే ఎలా? దయచేసి మీరందరూ కూడా ఈ ఉపవాస ప్రార్థననే కాదు, మీరు ప్రతిరోజు కూడా మోకరించి జీవాధిపతి అయిన దేవునికి మీ హస్తములు చాచి ప్రార్థించే బిడ్డలుగా ఉండండి. మీరు నిజంగా ప్రార్థిస్తున్నారా? నటించే వారిగా ఉంటున్నారా? నటన భక్తిని మీరు చేయబాకండి. ఏదో మేము కూడా క్రైస్తవులమండి, మేము కూడా ప్రార్థన చేయాలి, ఉదయకాలము ప్రార్థన చేయాలి, ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు, ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు, ఏదైనా కార్యాలు మొదలు పెట్టేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు ప్రార్థన చేయాలి అనే ఒక నామకార్థ భక్తిలాగా కాదో, మనము పరిపూర్ణంగా దేవుని స్తుతించేలాగున, మనము ఏ శోధనలో కూడా ప్రవేశించే అవకాశం లేకుండా మనము తప్పకుండా ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. అంతేగాని నటించే బిడ్డలుగా ఉండబాకండి. యాకోబు కూడా నటించేవాడిగా ఉంటున్నాడు. తండ్రి అయిన ఇస్సాకు దగ్గర నేను ఏసావును ఒప్పించడానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. దెలీలా కూడా సంసోను దగ్గర నటిస్తూ ఉంటుండే ఫిలిస్తీన్లకు అప్పగించడానికి. సౌలు కూడా నటించేవాడిగా ఉంటున్నాడు. దావీదు ఎదుట అతన్ని చంపించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. అమ్నోను కూడా నేను రోగిగా ఉన్నాను అని చెప్పేసి నటిస్తూ ఉంటున్నాడు తామారుతో పాపము చేయడానికి. ఎందుకంటే ఇస్కరియోతు యోధా కూడా యేసు ప్రభులు వారి దగ్గర నటించేవాడిగా ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన్ని అప్పగించడానికి. ఈరోజు మరి మీరు కానీ, నేను కానీ ఎవరు కూడా నటించే అవకాశం ఉండకూడదు. వేషధారణ భక్తి కార్యాలు చేసేవారిగా మనం కనిపించే వారిగా ఉండకూడదు. మీరు మీ తల్లిదండ్రులు ఎదుట కానీ, భార్య దగ్గర కానీ, భర్త దగ్గర కానీ, అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, బంధువులు ఎదుట, స్నేహితుల దగ్గర, దైవ సేవకుల ఎదుట, స్నేహితుల దగ్గర, ఆత్మీయుల ఎదుట నటిస్తూ ఇతరులను నేను మోసం చేస్తున్నాను అనుకుంటున్నారేమో. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. జాగ్రత్త. ఈ రోజే మీరందరూ కూడా మార్పు చెందండి. మీ జీవితాన్ని సర్వోన్నతమైన దేవునికి సమర్పించుకోండి. నీతిగా, న్యాయముగా, నిజాయితీగా బ్రతకడం మీరు నేర్చుకోండి. మనమందరం కూడా ఎడతెగక ప్రార్థన చేయాలని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంటుంటే మరి మీరు ఎక్కడ ప్రార్థన చేస్తూ ఉంటున్నారో, ఎడతెగక మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించే విషయంలో, ఎడతెగక పరిశుద్ధాత్మ రీతిలో మనమందరం నడిపించే విషయాలన్నిటిలో కూడా, ఎడతెగక మనం సాక్ష్యం ఇచ్చే విషయాల్లో, ఎడతెగక మేలును వెతికే విషయంలో, దేవుని ఆత్మతో నింపబడి మనమందరం నడిచే విషయంలో ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా పవిత్రంగా ఉండేలాగా చూసుకోవాలి. దయచేసి మీరు జాగ్రత్తగా నడవండి. ఓపికతో మీ జీవితాన్ని మీరు కొనసాగించండి. నిత్యము నిలకడగా మీరు జీవించండి. స్టేబుల్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. కంటిన్యూస్గా మీరు మీ భక్తి కార్యాలు చేయండి. ఆయనే చెప్పాడు కదా, ముసలమ్మ ముచ్చట్లను మీరు వదిలిపెట్టి మీ భక్తిని మీరే సాధకం చేసుకోమని చెప్తా ఉంటుంటే దీనంగా నడుచుకోవడం మర్చిపోయావో, సరి అయిన పరుగును పరిగెత్తడం మర్చిపోయావో, నమ్మకమైనది ఏంటో, యోగ్యమైనది ఏంటో కూడా నువ్వు మర్చిపోయి జీవిస్తూ ఉంటున్నావో, నిబ్బరమైన బుద్ధి నీకు లేకపోతే ఎట్లా, స్టేబిలిటీ నీకు లేకపోతే ఎట్లా? మరొకసారి దైవ సేవకుడిగా మీకు చెప్తున్నాను, మీరు నీతిగా, న్యాయముగా మీరు బ్రతకడం మీరు నేర్చుకోండి. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, ఎలాంటి వేదనకరమైన స్థితిలో ఉంటున్నావు అనేది నా జీవము కలిగిన న్యాయాధిపతికి తెలుసు. అలాంటన్నప్పుడు బ్రదర్ నేను ఈ స్థితిలో ఉన్నానని, ఈ శోధనలో ఉన్నాను అని నువ్వు చెప్పక్కర్లేదు. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఈ క్షణమే, ఈ నిమిషమే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు తన ఉచితమైన కృప దయచేస్తాడో. ఎన్ని పనులైనా చేస్తారు, ఎన్ని కార్యాలైనా చేస్తారు, ఎన్ని కష్టాలను అనుభవిస్తారో, ఎన్ని కన్నీళ్ళ గుండా అయినా మీరు వెళ్తున్నారు. కానీ మీరు శోధనలో ప్రవేశించే సమయంలో మీరు మోకరించి ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటున్నారు. చాలా బాధాకరమైన విషయమో. తల్లిదండ్రులు లేరండి, అనామకుగా కనిపిస్తుంది ఎస్తేరు. కానీ దేవుడు ఏం చేశాడో, మహారాణిగా దేవుడు నిలబెట్టలేదా? అన్యురాలు, విధవరాలు రూతో ఆశీర్వదించి యేసు ప్రభులు వంశావల్లోనే దేవుడు నిలబెట్టలేదా? ఈరోజు మిమ్మల్ని కొన్ని అదే అడుగుతున్నాను. మీరు ప్రార్థన చేస్తూ ఉంటుంటే, తండ్రి అని ఆయన మీద మీరు అడుగుతూ ఉంటుంటే తప్పకుండా దేవుడు కృపణ దయచేస్తాడు. ఎందుకో తెలుసా? నేల మీద నువ్వు పడిపోయినా సరే చెయ్యి పట్టుకుని లేవనెంత గొప్ప కలిగిన దేవుడు అండి. యథార్థవంతుల హృదయాలను రక్షించే దేవుడు. ఆయన నీతిమంతుల సంతానమును అత్యున్నతమైన స్థితిలో నడిపిస్తాడు. ఆయనే చెప్తున్నాడు కదా, ఆయన నీతిమంతులను విడునాడుటగా కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నిన్ను చూడలేదని దేవుడు మాట్లాడుతూ ఉంటుంటే నీతిమంతులకు అనేక రకాలైన ఆపదలు కలుగుతూ ఉంటాయండి. వాటన్నిటిలో నుంచి మన దేవుడే మనల్ని విడిపించడానికి సమర్థత కలిగిన దేవుడు. అనేక ఆపదలు నీ దగ్గరికి వచ్చినా, ఎలాంటి భయంకరమైన సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు మీ దగ్గరికి వచ్చినా సరే ఎన్నడూ కూడా విడిచిపెట్టని విడనాడని దేవుడు. నాకు ఒక రోజు యాక్సిడెంట్ అయ్యింది. ఏం చేయాలో అర్థం కాని దయనీయమైన
పరిస్థితిలో ఉంటున్నానో, కానీ డాక్టర్స్ అందరూ వచ్చి నీవు చచ్చిపోయావు, నన్ను గుద్దిన లారీ అయినా నువ్వు బ్రతకవు ఎందుకు ఇంకా అని చెప్పేసి ఆయన పారిపోయి వెళ్ళిపోయాడు. కానీ దేవుడిచ్చిన కృప ఏంటి అంటే నా కాళ్ళ మీద ఇప్పటికీ కూడా లారీ ముద్ర కనిపిస్తూ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఈ వాక్యమే గుర్తొచ్చింది. ఏమిటో తెలుసా? ఆయన నీతిమంతుని ఎముకలన్నిటినీ కూడా కాపాడి దానిలో ఒక్కటి కూడా విరిగిపోకుండా దేవుడు అత్యున్నతమైన కృపను దయచేస్తాడో. ఈరోజు నేనే సాక్షిగా నిలబడి మీ ముందు చెప్తున్నాను, ఆయన ఎన్నడూ ఎప్పుడు ఎవరిని కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా విడనాడని దేవుడు, విడిచిపెట్టని దేవుడు. అతని సంతానము భిక్షమెత్తుట, ఎవరి సంతానమో నీతిగా న్యాయముగా నడుచుకున్న వారి సంతానమును దేవుడు ఉన్నతమైన స్థితిలో నడిపించడానికి సమర్థత కలిగిన దేవుడు. మరి మీరు ఎలా ఉన్నారో? దుఃఖములో ఉన్నాను బ్రదర్, అప్పుల్లో ఉన్నానండి, అనారోగ్యాలతో ఉన్నానండి, నా భర్తతో ఒక సమస్యగా, నా భార్యతో ఒక సమస్యగా, ఎన్నో అవమానాలు, నిందలు, శ్రమలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు గుండా నేను వెళ్ళిపోతున్నానండి అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నా సరే, దేవుడు ఎన్నడూ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనల్ని విడనాడని దేవుడు కదా. ఆయన ఎంతో మోసపోయావు, ఇప్పుడు దాకా ఎన్నో రకాలైన కోర్టు సమస్యలతో, అక్రమ సమస్యలతో, వ్యాపారంలో ఎన్నో రకాలైన భయంకరమైన విషయాలతో నువ్వు బాధపడుతూ దిగులు పడుతూ ఏం చేయాలో అర్థం కాక దయనీయమైన పరిస్థితిలో ఈరోజు మీరంతా ఎదురు చూస్తూ ఉంటున్నారు కదా. ఆయన మీ దగ్గర నుంచి కోరుకునేది ఏమిటో తెలుసా? మీరు మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. నిజంగా మీరు వ్యభిచార మనసుతోనే ఉంటున్నారు, నిజంగా మీరు నరహత్య చేసే విషయాలతోనే ఉంటున్నారో, దేవుని రాకడ సమీపిస్తుంది నాన్న. ఈ దొంగతనమైన జీవితాలు మానేయండి, ధన వ్యామోహం కలిగి ఉంటున్న జీవితాలు మీరు మానివేసేయండి. మీ తల్లిదండ్రులకి మీరు అవిధేయులుగా ఉంటున్న జీవితాలను ఒకసారి పక్కన పెట్టేసేయండి. మీ తల్లిదండ్రులు ప్రేమించండి, నీ కుటుంబాన్ని ప్రేమించండి, మీ పక్కవారిని మీరు ప్రేమించని ఎలా, అది మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే, కుటుంబ సభ్యులు నువ్వు ప్రేమించని ఎలా, సర్వోన్నతమైన దేవుణ్ణి ఎక్కడ ప్రేమిస్తావు, ఎలా ప్రేమిస్తావు చెప్పండి. అందుకే ఇప్పుడు దాకా మీరు అక్రమం చేస్తా జీవిస్తున్నారేమో, వాక్యానికి లోపడకుండా జీవిస్తూ ఉంటున్నారేమో, సాతానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటూ ఉంటున్నారేమో, విరిగి నలిగిన మనసుతోనే మిమ్మల్ని నేను వేడుకుంటూ ఉంటున్నాను. రండి, మనమందరం ప్రభు రాజ్యం కోసం సిద్ధపాటు కలిగిన బిడ్డలుగా ఉందామో. ఎంతోమంది ఎన్నో రకాలుగా నశించిపోతూ ఉంటున్నారో, నశించిన దాన్ని వెతకి రక్షించడానికే కదా దేవుడు ఈ లోకమునికి వచ్చింది. ఆయన మన కోసము కలవరి శిలువలో బలియాగమైనది. ఈరోజు దుఃఖములో ఉన్నావా, వేదనలో ఉన్నావా, కన్నీళ్లలో ఉన్నావా, కష్టాలలో ఉన్నావా, పాప సైతమైన క్రియల్లో ఉన్నావా, లోక సంబంధమైన వ్యవహారాలతో బానిసగా బ్రతుకుతా ఉంటున్నావా? దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా పిలుస్తూ ఉంటున్నప్పుడు ఆయన పాదాల చెంత చేరి మనం అడుగుతాము కదా, మీరందరూ కూడా మీ హృదయం ఎలా ఉంది, మీ శరీరం ఎలా ఉంది, ఎప్పుడన్నా పరిశీలన చేసుకున్నారా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలతో, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఆత్మ ఫలాలు కలిగి మీరందరూ కూడా జీవించండి. అలా కాకుండా ఒకవేళ శరీర సంబంధమైన విషయాలతో జీవిస్తూ ఉంటున్నారేమో, కోపాలతో, అసూయలతో, వ్యభిచారమైన మనసుతో, ఈ లోక సంబంధమైన వాటిని ఎందుకు ప్రేమిస్తూ ఉంటున్నారో, పరలోక సంబంధమైన ప్రేమను కలిగి మనమందరం జీవించే వారిగా ఉందామో. ఆ ఆగాపే ప్రేమ, ఆ అమూల్యమైన ప్రేమ, ఆ ఉత్తమమైన ప్రేమ, ఆ శ్రేష్టమైన ప్రేమ, అది మాటల్లో కూడా వర్ణించలేని అమూల్యమైనది. ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నావని, ఏ నష్టంలో ఉన్నావని, ఏ దిగులులో ఉన్నావని, ఏ బాణభరితమైన పరిస్థితిలో నీవు ఉన్నావని దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటున్నప్పుడు ఒకసారి ఆయన పాదాల చెంత చేరి గనక నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటుంటే, నీ దుఃఖమును, నీ మనో దుఃఖమును, నీ దోషమును గనక నువ్వు ఒప్పుకుని విడిచిపెడితే, నీ పాపాలను బట్టి నువ్వు విచారించి ఆయన పాద సన్నిధిలో గనక నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే, దేవుడు తన అత్యున్నతమైన కృపతో మనల్ని నడిపించే దేవుడు కదా. మన ప్రవర్తన విషయంలో నిరీక్షణ కలిగిన వారిగా ఉందామో, వినయ మనస్సు కలిగి దేవుని ఆరాధన చేసే వారిగా ఉందామో. మన రెండు హస్తాలు ఆయన వైపు చాచి ఏక మనస్సుతో నాతో పాటు కలిసి ప్రార్థిస్తారా? మీ పనులన్నీ పక్కన పెట్టేసి ఒక్క నిమిషం నాతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తారా? కృపాసత్య సంపూర్ణుడా, మా గొప్ప దేవా, మీ ఘనమైన, శ్రేష్టమైన, మీ అమూల్యమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఏ పాటి వారమునైనా మిమ్మల్ని స్తుతించడానికి కూడా యోగ్యత లేనటువంటి వారము, మరొకసారి మీరు మమ్మల్ని నిలబెట్టుకుని నడిపించి బలపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. విదేశాల్లో ఉంటున్న బిడ్డలకు క్షేమాన్ని మీరు దయచేయండి. మా దేశంలో ఉంటున్న వైద్యులకు, పోలీసులకు, కార్మికులకు, ప్రభుత్వాలకు మంచి జ్ఞానాన్ని మీరు దయచేయండి నాయన. అప్పుల బాధలో ఉంటున్న వారికి విడుదల మీరు దయచేయండి. అనారోగ్యాలతో ఉంటున్న వారికి నెమ్మదిని మీరు దయచేయండి. తాగుడు బానిసత్వం నుంచి, వ్యభిచార జీవితం నుంచి, పాప సహితమైన కార్యాల నుంచి, దురాత్మ శక్తుల నుంచి యేసు నామములోని బిడ్డలకి పూర్తి విడుదల అనుగ్రహించి ఆశీర్వదించి నెమ్మదిని, సమాధానాన్ని వారి కుటుంబాల్లో దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.